నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను మౌనిషా. సో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు 2025 ప్రారంభం కాబోతున్నాయి. సో వైఎస్ఆర్సీపీ సభ్యులు 2024 ఎన్నికల తర్వాత నుంచి కూడా మొత్తం అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అడుగు కూడా పెట్టట్లేదు వాళ్ళు. సో ఏంటిది, ఎప్పుడు వెళ్తారు, ఈసారైనా వెళ్తారేమో, ఈసారైనా వాళ్ళ గలాన్ని వినిపిస్తారేమో అసెంబ్లీలో అనుకుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేనిదే మేము అడుగు కూడా పెట్టమని చెప్తున్నారు. సో ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రాజీవ్ గారు, అసలు ఒక్కటే ప్రశ్న స్ట్రైట్గా, అసలు వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీలో అడుగు పెడతారా పెట్టరా? జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఏదైతే శాసనసభని శాసనసభలా కాకుండా దుశ్శాసన సభలా నడుపుతున్నటువంటి తీరుతెన్నుల వల్ల ప్రజల కోసం మేము ఎవరైనా ప్రజాప్రతినిధి అయిన దేనికవుతారు? ప్రజల యొక్క వాణిని బాణిని ఒక గలమై ఒక బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రజాప్రతినిధే సభకు వెళ్లాల్సినటువంటి బాధ్యత, సభలో ఆ ప్రజల సమస్యల్ని ప్రతిధ్వనించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ప్రజలు గొంతు నొక్కే విధంగా ప్రతిపక్ష హోదా అని మీరు అంటున్నారు. హోదా మేము అడుగుతుంది ప్రోటోకాల్ కార్డులకో లేదా వాళ్ళు ఇచ్చే 2 ఫెసిలిటీలకో మరో దానికో కాదు. ప్రజల కోసం మేము నోరిప్పి మాట్లాడడానికి తగు సమయాన్ని ఇవ్వాలి అంటే అది ఒక ప్రతిపక్ష హోదాతోనే సాధ్యపడుతుంది. కాబట్టి అది మనం మేము అడుగుతున్నాం. మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేదా? వీ డోంట్ కేర్. కమాన్, మీకు దమ్ముందా? 40% ఓట్లు వచ్చినాయి, మాకు 40% ఆఫ్ ది అసెంబ్లీ టైం ఇస్తామని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? లేదా స్పీకర్ అయ్యన్న పాత్ర గారికి ఉందా? డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు గారికి ఉందా? మీకు దమ్ము ఉంటే, సత్తా ఉంటే, చావు ఉంటే దాని మీద క్లారిటీ ఇచ్చి అప్పుడు మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెప్తాం. బట్ అంటిల్ దెన్ అవర్ స్టాండ్ ఈజ్ మేము అసెంబ్లీ బాయ్కాట్ చేసాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రజలకి వారి యొక్క బాధల్ని వెలుగెత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. కానీ దానికి అసెంబ్లీయే వేదిక అవ్వాల్సినటువంటి అవసరాలు ఒకప్పుడు ఉండేవి. కానీ ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క వారికి దగ్గరగా చేరువవడానికి మీడియాని ఒక సాధనంగా తీసుకుని న్యూట్రల్ మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజల యొక్క సమస్యల్ని వెలుగెత్తి చాటుతున్నారు. సో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యతను ఆయన ఎక్కడా విస్మరించలేదు. ప్రజల కోసం గలమిప్పుతున్నాడు. ఒక దళమై ఒక బలమై ప్రజాక్షేత్రంలో ఆయన పోరాటం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు అసెంబ్లీలో 1-to-1 ఫేస్ టు ఫేస్ మాట్లాడి క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది. అక్కడ స్పీకర్ ఉంటారు, అందరూ ఉంటారు. ఏదైనా మాట్లాడితే ఇది తప్పు, ఇది కరెక్ట్, మీరు ఇది ఇలా చేశారు అని చెప్పి అడిగే రైట్ ఖచ్చితంగా ఉంటుంది. హక్కున్నా లేకపోయినా, ప్రతిపక్ష హోదా హక్కు ఇచ్చినా లేకపోయినా, లేకపోతే అక్కడ 11 మంది ఉన్నా, 12 మంది ఉన్నా, 20 మంది ఉన్నా కూడా మన పాయింట్ మనం మాట్లాడడానికి రైట్ ఉంటుంది కదా. సో అది ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎవరున్నారండి? అయ్యన్న పాత్రుడు గారు. ఆయన ఏం మాట్లాడారండి? ఒక వీడియో ఉంటుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, చచ్చేదాకా వదలకూడదన్నాడు. అటువంటి వ్యక్తిని మీరు శాసనసభకి స్పీకర్ చేసి ఆయన అధ్యక్షతన ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతామని చెప్పి మీరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు లేవా? అటువంటి దెయ్యాల సభక మీరు మమ్మల్ని రమ్మని అడుగుతున్నారని నేను నాయకులను అడుగుతున్నా. దమ్ముంటే ఆ మాట మాట్లాడినందుకు ముందు అయ్యన్న పాత్రుని మోకాల మీద మోకరిల్లి ముక్కు నేలకు రాసి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పండి. తర్వాత ఆలోచిద్దాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి మాత్రమే మీరు అసెంబ్లీని వేదికగా చేసుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికో పరిష్కరించడానికో అసెంబ్లీని వేదికగా చేసుకోవట్లేదు. కేవలం ఒక భజన బృందంగా తయారయ్యారు. మీ యొక్క గొప్పలు చెప్పుకోవడానికి అసెంబ్లీ సమావేశాలను వినియోగిస్తున్నారు తప్ప అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించే పరిస్థితి లేదు. ఈ మాటలు నేను అనట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి తాలూకా శాసనసభ్యులు ఎవరెవరు కావాలో గత అసెంబ్లీ సమావేశాల యొక్క రికార్డ్స్ తీసి చూడమని అడుగుతున్నా. ఉదాహరణకి యార్లగడ్డ వెంకట్రావు అనేటువంటి ఒక శాసనసభ్యుడు నన్ను చూసి నా నియోజకవర్గంలో ప్రజలు నవ్వుతున్నారు, ఏడాది కాలంగా నేనేమీ చేయలేకపోయాను, ప్రజా సమస్యలు మాట్లాడే అవకాశం అసెంబ్లీలో కూడా రావట్లేదని మీ సొంత కూటమి పార్టీ ఎమ్మెల్యేలకి దిక్కు దివానం లేదు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తడానికి. ఇంకా ప్రతిపక్ష పార్టీలకు మీరా ఇచ్చేది అవకాశాలు? అటువంటి సభగా మీరు మమ్మల్ని రమ్మని అడుగుతున్నారు. అవకాశం ఎవరు తీసుకోవాలి కదండి, మనమే. అదే అంటున్నా, ప్రజాస్వామ్యం ఇచ్చేటువంటి అవకాశాన్ని ప్రజాస్వామ్యం గొంతును నొక్కుతున్నారు. అవకాశం ఎవరు ఇవ్వరు, అవకాశం రాజ్యాంగం ఇస్తుంది. కానీ ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. నేను అడుగుతున్నా, చరిత్ర ఎవరు మర్చిపోతారు? ఎన్టీ రామారావు గారు, సరే మీరు ఆయనకు వెన్నుపోటు పొడిచారు. మొదట్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం. తర్వాత ఎన్టీ రామారావు గారి మీద బట్లిప్పి ఈనాడు లాంటి పేపర్లో కార్టూన్లు వేయించి ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. ఆయన చావుకు కారణం అయ్యారు. రాజకీయంగా ఆయన సమాధి చేశారు. సరే
ఆయన చనిపోయినట్టు మళ్ళీ ఆయన మీద మీకు భక్తి వచ్చింది, మళ్ళీ దండలేస్తారు, దండాలు పెడతారు. అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, అది మూమెంట్ ఫర్ మ్యూజిక్. చంద్రబాబు నాయుడు గారు అందితే జుత్తు, లేకపోతే కాళ్ళు పట్టుకున్న రకం. అది ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ రామారావు గారి విషయం. అయితే ఆ ఎన్టీ రామారావు గారినే కదా మీరు మూల పురుషుడిగా తీసుకున్నారు మీ పార్టీకి. మరి ఆ ఎన్టీ రామారావు గారు 91 నుంచి 94 వరకు ఎన్నికల మధ్యలో ఆయన అసెంబ్లీకి రాలేదు. దాని మీద ఏం వివరణ చెప్తారు? హౌ విల్ యూ జస్టిఫై దట్? ఆ రోజు డిప్యూటీ నాయకుడిగా ఉన్నటువంటి కోటగిరి విద్యాధరరావు గారు అసెంబ్లీ సమావేశాలు నడిపారు. ఆ దాన్నే అదునుగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు సోకాల్డ్ ఎమ్మెల్యేలు అందరితో కూడా గూడుగుటాన్ని రాజకీయం చేసి దాని తాలూకా ఫలితమే 95 సంబంధించినటువంటి వైస్రాయ్ హోటల్ ఘటన. సో అది మీ మూల పురుషుడు, మీ పార్టీకి సంబంధించి, దాన్ని మీరు అలా జస్టిఫై చేస్తారు. నెంబర్ 2, జరగలేనటువంటి దాన్ని జరిగినట్టు చూపించి అసెంబ్లీలో డ్రామాలు మీరు రక్తి కట్టించి చంద్రబాబు నాయుడు ఏడ్చి గగ్గోలు పెట్టి అసెంబ్లీని మీరు బాయ్కట్ చేశారు కదా. మరి దాన్ని మీరు ఎలాగ సమర్థించుకుంటారు? మీదంతా గులివింద గింజ సామెతలా, గులివింద గింజ దాని కింద నలుపు దానికి తెలియదు, ఎదుటి గింజన మాత్రం నల్లగా ఉన్నావు అంటారు. ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలానే బాయ్కౌట్ చేశారని. అప్పుడు మీరు వైసీపీ ఎలా స్పందించింది అప్పుడు జరిగినప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి మాటలు మేము మాట్లాడలేదు, మీరు తప్పుగా వక్రీకరించే ప్రయత్నం చేశారు, మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు, ఇది తప్పు, మీరు జరగలేనటువంటి దాన్ని జరిగినట్టు మీరు వక్రీకరించారని చెప్పి మేము చెప్పాం. మీరు గమనించండి, సరే భువనేశ్వర్ గారైనా, భారతమ్మైనా, విజయమ్మైనా, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి అయినా, మీరైనా, ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ అయినా భారతదేశంలో ఒకటే. అంతే తప్ప భువనేశ్వర్ గారి మీద స్పెషల్ రైట్స్ ఉంటాయి, మీలాంటి సామాన్యుల్ని ఏమన్నా పర్వాలేదు అన్నటువంటి రాజ్యాంగం కాదు. వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మరి అటువంటిది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అంతలాగా ఇది చేస్తే ఆ తాలూకా శాసనసభ్యుడి మీద మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటారంటే మీరు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? ఆ ఊర్లోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు లేవా? వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితులు కాదా? అంటే భువనేశ్వర్ గారు మాత్రమే ఒక మహిళామూర్తి, మిగతా వాళ్ళు ఎవరు మహిళలు కాదా? ఎందుకు అలాగ వివక్ష చూపిస్తున్నారు? అంటే ఈ వివక్ష ప్రతి అంశంలోని ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. అది అప్పట్లో అది చాలా వైరల్ కూడా అయింది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నుంచి కంటతడి పెట్టుకుని ఏదైతే మాట్లాడారో, నా సతీమణి భువనేశ్వరిని, తనని కూడా ఇందులోకి లాగారు, తనకి ఏ సంబంధం లేదని చెప్పి కంటతడి పెట్టుకున్నారు. సో అప్పుడు సూపర్, అసలు మామూలుగా వైరల్ కాలేదు. సో అప్పుడు కొంచెం ఒక నెగిటివిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత నుంచి బాయ్కాట్ చేశారు. సో దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారని అడుగుతున్నాను. నేను అదే అంటున్నానండి, ఒక లక్ష్మీ పార్వతి గారి మీద మీరు ఏం చేశారండి? లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ని మీరు ఎలా అసాసినేట్ చేశారండి? ఒక బెల్లి లలిత గారి క్యారెక్టర్ని మీరు ఎలా అసాసినేట్ చేశారండి? ఒక మహిళా ఉద్యమకారు ఆవిడని 17 ముక్కల కింద నరికి చంపేసి ఆవిడ తాలూకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల ఆవిడ హత్యకు గురైందని చెప్పినటువంటి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు వచ్చి మాట్లాడితే దాన్ని ఎవరు విశ్వసిస్తారు? అయితే ఒకటి, మేము మహిళల మీద ఎవరు ఏ రకమైనటువంటి అంతెందుకు, మా భారతి మేడం గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మీద ఇబ్బంది ఉందని చెప్పి వీళ్ళు ఒక ఆరోపణలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు ప్రాంతంలో ఒక 4 చక్రాల తోపుడు బండి మీద ప్యాకెట్లో ఇసుకేసి భారతీయ ఇసుక అని చెప్పి పెట్టి అమ్మాడు ఆయన. మరి మేము కూడా అట్లాగే ఎవరో పేరు పెట్టి, మీకు ఉన్నాయి కదా పాల వ్యాపారాలు, మజ్జిగ వ్యాపారాలు, మీ పేర్లు పెట్టి మేము చేస్తే తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? మేము ఊరుకుంటున్నామంటే అది మా మంచితనం, మా అమాయకత్వం, చేతకంతనమో కాదు. మీరు గడ్డి తిన్నారని గడ్డి తినేటువంటి ఉద్దేశం మాకు లేదు. సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తులు మాలాంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నాం. మేము సంస్కారవంతంగా మాట్లాడతాం. మీరు ఎన్ని విమర్శలు చేసినా నిప్పు కణికల్ లాంటి ప్రశ్నలు మీ మీదకి మేము సంధిస్తూనే ఉంటాం. మా ప్రశ్నలకు మీరు జవాబు చెప్పి తీరాలి. ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తప్పితే ఇంకొకటి కాదు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో అయితే ముఖాముఖి ఉంటుంది, ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అడిగే రైట్ ఉంటుంది. అక్కడ అడిగితే ప్రజలందరూ కూడా అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా చూస్తారు చాలామంది. సో ఇప్పుడు అది మేము అక్కడ అడగము, మాకు అక్కడ ఛాన్స్ రాలేదు, లేకపోతే మా మైక్ ఆఫ్ చేశారు, లేకపోతే మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని మీరు భావిస్తే కనుక బయటకు వచ్చి ఖచ్చితంగా మీడియా పాయింట్ దగ్గర క్వశ్చన్ చేయొచ్చు. ఆ రైట్ కూడా ఉంటుంది, అది కూడా జనాలందరూ చూస్తారు. సో అలాంటి ఆపర్చునిటీని మీరు వదిలేసి మేము ప్రెస్ మీట్ పెట్టుకుని మేము మాట్లాడతాము అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీడియా సమావేశాలు ఎస్పెషలీ అట్ ద పాయింట్ ఆఫ్ అసెంబ్లీ టైం ఏమవుద్దంటే ప్రతి అంశం మీద అంత కూలంకషంగా మీరు టెలికాస్ట్ చేయలేనటువంటి పరిస్థితి. యూఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం. ఒక పార్టీ తాలూకా శాసనసభ్యుడు మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మీరు అది లైవ్ కవరేజ్ ఇస్తారా? అసెంబ్లీ సమావేశాన్ని మీరు లైవ్ కవరేజ్ ఇస్తారా? విచ్ విల్ బి యువర్ ప్రయారిటీ? డెఫినెట్లీ యాజ్ అ లీడర్ ఆఫ్ ద హౌస్ యొక్క ప్రయారిటీ మీకు ఉంటుంది. సో జర్నలిజం యొక్క విలువలను కూడా కాపాడాలి. అట్ ది సేమ్ టైం ప్రజల యొక్క సమస్యలను ప్రజల్లోకి కూలంకషంగా
తీసుకెళ్ళాలి అని అంటే అది మీడియా ద్వారా అవుతుంది, ప్రెస్ మీట్స్ ద్వారా కూడా ఆ రకంగా మీకు చేరువవ్వచ్చు అనేటువంటి లక్ష్యమే మాది. మీకు ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రైతు బాగున్నాడు? ఉల్లి రైతు బాగున్నాడా? చిని రైతు బాగున్నాడా? టమాటా రైతు బాగున్నాడా? బొప్పాయి రైతు బాగున్నాడా? మామిడి రైతు బాగున్నాడా? ఏ రైతు బాగున్నాడు? టొబాకో రైతు బాగున్నాడా? యాక్వా రైతు బాగున్నాడా? ఎవరు బాగున్నారు? ఈ యొక్క సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళే మాట్లాడతారని ఇళ్లలో కూర్చున్నాడా, లేదా రోడ్డెక్కి వెళ్ళి ఆ సమస్యల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి పోరాటం చేసి ఇదే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తప్ప కేంద్రానికి రాయలేనటువంటి అసమర్థ స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాటాలు చేయడం ద్వారా కూడా ప్రజల సమస్యలని పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయగలరని చెప్పి మేము ఆల్రెడీ నిరూపించాం. సో ఇట్స్ నాట్ అబౌట్ సబ్జెక్ట్ టు గోయింగ్ అసెంబ్లీ ఆర్ నాట్, బట్ ద మెయిన్ సబ్జెక్ట్ వాట్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూఆర్ అలొకేటింగ్ టు ద పార్టీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో మీరు ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి, తర్వాత మా స్టాండ్లో కావాలని మేము మార్పు చేసుకుంటాం. బట్ అంటిల్ దెన్ అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు. సరే, ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది బయటికి బాగా, ఏంటంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేని బెదిరిస్తున్నారా? మీరేం చెప్తారు? ఇప్పుడు వారి దగ్గర మందబలం ఉంది, ఏదైనా చేయొచ్చు, బెదిరించవచ్చు, దాడి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. మందబలం అన్నిసార్లు ఉపయోగపడదు కదండి, ఎదుటివారికి కూడా ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇప్పుడు వారు సంఖ్యాబలంగా ఎక్కువ ఉన్నారు. ఉదాహరణకి గతంలో జయలలిత గారిని ఈ తమిళనాడు అసెంబ్లీ రాజకీయాలు చూసిన వాళ్ళు ఎవరికైనా గుర్తుంటుంది ఆ ఇన్సిడెంట్స్. సో తాత్కాలికంగా ఏదైనా చేయొచ్చు, బట్ అల్టిమేట్గా కాలం సమాధానం చెప్తుంది. నేను యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, యాజ్ ఏ ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఎవరిని కూడా ఎప్పుడు ఒకడు భయపెడతాడు అనేటువంటి అవకాశం ఏమి ఉండదు. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి పులి అవుతుంది. సో అటువంటిది ఎవరు ఒక మనిషిని బెదిరించలేరు, భయపెట్టలేరు. కాకపోతే అది వాళ్ళ యొక్క ఆనందం అనుకోవాలి అంతే, తప్పితే ఇంకొకటి కాదు. సో ఇప్పుడు ఒకవేళ మీ పార్టీ నిజంగా అట్లా బెదిరిస్తుందనే టాపిక్ వస్తే, లేకపోతే దీనికి సంబంధించి మీ అధిష్టానంలో మీ అధిష్టాన నాయకుడు ఉన్నారు జగన్, రెస్పాండ్ అవుతారు కదా ఖచ్చితంగా? అంత చిన్నపిల్లలు ఏదైతే ఎవరు లేరు కదా బెదిరిస్తే బెదిరిపోవడం. అంతే, అది ఇప్పుడు మేడం మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు మాకు 11 మంది శాసనసభ్యులు ఉండొచ్చు, లేదా మాకు గతంలో 150 మంది శాసనసభ్యులు, 20 పైచులుగా ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ముఖ్యమంత్రి స్థాయి. బట్ వాట్ ఈజ్ అవర్ ఇన్సెప్షన్? మా తొలి అడుగు ఏంటి? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ. అవి రాకముందు కూడా ఢిల్లీ పీఠాన్ని ఎదిరించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో అధికారం ఉందని భయపెడతాం, లేదా చేతిలో వ్యవస్థలు ఉన్నాయని భయపడతాం, జైల్లో పెట్టి భయపెడతాం అంటే ఇలాంటి భయాలకు బెదిరిపోయి బ్యాచ్ మేం కాదు. ఇలాంటి భయాలన్నింటినీ కూడా ఎదిరించి ధైర్యం అంటే ఇదిరా బాబు అని చెప్పి చరిత్ర సృష్టించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన నాయకత్వంలో మేము ఉన్నంత వరకు మేము ఎవరికి జడిసేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు మెన్షన్ చేయాలి అసెంబ్లీకి సంబంధించి. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, 14 నుంచి 19 మధ్యలో మాకు ప్రతిపక్ష హోదా ఉంది. మా తాలూకా ఎమ్మెల్యేని సంతలో పశువులు కొన్నట్టు కొని మీరు మినిస్టర్లు చేసి, ఇటుపక్క ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రశ్న అడిగితే మళ్ళీ అదే పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మంత్రి సమాధానం చెప్పడం అంటే ప్రజాస్వామ్యం కూనీ కావడం తప్పితే ఇంకంతకన్నా ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు ఆ మంత్రులు బర్తరఫ్ చేయండి, మీరు చేర్చుకుంటే చేర్చుకున్నారు పొండి, మీ కర్మ, వాళ్ళ మంత్రులు చేయొద్దు, ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది అన్నా సరే నిస్సిగ్గుగా వాళ్ళని కంటిన్యూ చేసుకున్నారు. మేము అప్పుడు బాయ్కట్ చేసాం. దాంతోపాటు మాకు గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా గారు, అప్పుడు శాసనసభ్యురాలు అయితే, ఆవిడ యొక్క వాణిని దాటిని తట్టుకోలేనటువంటి అప్పటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఆవిడ్ని, అప్పుడు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు సభ నుండి ఆమెను తొలగించడం జరిగింది. ఆవిడ కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే బహిష్కరించారే తప్పితే కోర్టు కన్నా అతీతం స్పీకర్ చేయరని చెప్పారు. ఐ వాంట్ యూ టు మార్క్ మై వర్డ్స్. అంటే రేపు ఏదైనా తప్పులు, తడకలు, అన్యాయాలు, ఘోరాలు, నేరాలు అసెంబ్లీలో చేసినా కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కావు, స్పీకర్కి అతీతమైనటువంటి అధికారాలు ఉన్నాయని చెప్పి తప్పించుకునేటువంటి వ్యవహారమే తప్పితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేదు. అటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటి అసెంబ్లీ ఖచ్చితంగా అది శాసనసభ కాదు, దుశ్శాసనసభగానే మేము పరిగణిస్తాం. సో ఫైనల్ ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరితో, కార్యకర్తలు అందరితో కూడా జగన్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు తాడిపత్రులు అని చెప్తున్నారు, దీనికోసమేనా లేకపోతే వేరే దానికోసం? ఎమ్మెల్యేలు అందరితోనే మా పార్టీ అంతర్గతంగా మా నాయకుడు, ఆ ఎమ్మెల్యేల నాయకుడు ఆయన సమావేశం పెట్టుకుని మాట్లాడతారు. అసెంబ్లీకి సంబంధించి కాదైతే అది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించా, లేదంటే అది మా పార్టీ శాసనసభ్యులతో మా పార్టీ అధినాయకుడు మాట్లాడతాడు, అది పార్టీ అంతర్గతం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, పార్టీలో మొదటిసారి గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ కానివ్వండి, విరూపాక్ష కానివ్వండి, లేకపోతే మచ్చిరాజు విశ్వేశ్వరరాజు కానీ, వీళ్ళు ఎవరు అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు. అంటే వీళ్ళు ఎప్పుడు మొత్తానికి బాయ్కాట్ చేస్తున్నాం, మేము వెళ్ళము, ఏమున్నా కూడా మేము మా సొంతంగా ప్రెస్ మీటో లేకపోతే మీడియా పాయింట్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటా అనే మీరు, సో ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు, క్వశ్చన్ చేసే రైట్ రాలేదు, కనీసం అసెంబ్లీ ముఖం చూసే రైట్ ఇది కూడా రాలేదు వాళ్ళకి. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి? అంతేనా? ఇంకా
మేడం కొన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో నేను సైతం ప్రపంచాగ్ని సమిధనొక్కటి ఆహుతిస్తాననే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గ పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సినట్టు ఉంటుంది. త్యాగాలనే మెట్లెక్కే ఎదిగినటువంటి నాయకులు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వారంతా వారు మళ్ళీ శాసనసభ్యులు అవుతారు, ఇంకా ఉన్నత స్థాయిలకు వెళ్తారు. లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి కళ భగవంతుడు కనిపించి నువ్వు సరైన సమయం ప్రజాస్వామ్యాన్ని కాపాడని చెప్పి భగవంతుడు ఏమైనా చంద్రబాబు బుద్ధి తెప్పిస్తే ఓ గంటలోనే చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ మార్చుకుని మీకు 40% ఆఫ్ ది అసెంబ్లీ టైంని కేటాయిస్తాం మీరు రండి అని చెప్తే వెంటనే మేము వెళ్ళొచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు, ఏ నిమిషానికి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఎల్లకాలం ఉంటుందని లేదు కదా. మేము పట్టిన దానికి 3 కాళ్ళు అన్నట్టు మేము మాట్లాడట్లేదు కదా. మిమ్మల్ని మారమని చెప్తున్నాం, మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని చెప్తున్నాం. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద మా యొక్క అభిప్రాయాలు ఆధారపడి ఉంటాయి తప్ప మేమే మోనోపలి వ్యవహారం చేయట్లేదు. అయితే ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఒకవేళ వెళ్తే కనుక వీళ్ళు 11 మంది ఉన్నారు, మీరు ఇందాక అన్నట్టు మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ బలం పెరిగి ఉండొచ్చు, వాళ్ళ బలం ఉండొచ్చు, బట్ అది ప్రతిసారి కాదు కదా అని ఇందాక మాట్లాడుకున్నాం మనం. అలా వెళ్తే ర్యాగింగ్ చేస్తారనే భయంతో కూడా, అంటే మాట్లాడనివ్వరు ఓకే, మాట్లాడాలనుకుంటే మైక్లు ఆఫ్ చేస్తారు ఓకే, వెళ్తే ఈ విధంగా ర్యాగింగ్లు చేస్తారు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మీరు ర్యాగింగ్లు అంటున్నారు, కండలు కరగని, గుండెలు పగలని, రక్తం పారని ప్రజా అభిష్టమే నీ శ్వాస అయితే ఆ ఊపిరి ఆపుట ఎవడతరం అన్నాడు మహాకవి. అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ర్యాగింగ్లు చేస్తారా, లేదా మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు కదా, ఇదే బోండా ఉమా ఏమన్నాడు, ఫ్యాన్కు ఉరి తీసేస్తాను అన్నాడు అసెంబ్లీలో. చంపేస్తారా, చచ్చిపోవడానికి కూడా రెడీ, తుమ్మితే తుసుక్కుని పోయే ప్రాణం కోసం ఆ ప్రాకులాడేటటువంటి నాయకత్వం ఆ పార్టీ శాసనసభ్యులు మా వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు. కాకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటున్నాం, మా ప్రాణాలను కాపాడమని అంటలా. ఈ ప్రాణాలను ఎప్పుడో త్యాగం చేయడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి అన్ని వదిలే తిరుగుతున్నటువంటి పరిస్థితులే రాజకీయాల్లో ఉంటాయి. కుటుంబాన్ని కాదనుకుని, పర్సనల్ లైఫ్ని కాదనుకుని, ప్రజలకి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారు. సో అలా వచ్చినప్పుడు ఇటువంటి ఒడతూపులకేం జడిసేది లేదు. అయితే ఇక్కడ ప్రజల పాయింట్ అవుట్ చూస్తే కనుక, ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్తే అక్కడ మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా మీరు అణచివేతకు గురి కాబడితే అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మీరు తక్కువ మంది ఉన్నారు, మీకు మాట్లాడే అవకాశం లేదు, వాట్ ఎవర్ ఎనీ పాయింట్ కానివ్వండి, ప్రజలైతే చూస్తూ ఉంటారు కాబట్టి సింపతి కూడా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు నోరు నొక్కుతూ ప్రజలు చూసేటటువంటి పరిస్థితులు ఎప్పుడో పోయింది. మీరే జర్నలిజంలో ఉన్నారు కదా, ఎన్ని న్యూస్ ఛానల్స్ మీద వీళ్ళు ఇబ్బందులకు గురి చేసి బాయ్కట్ చేసి కనీసం అసెంబ్లీలోకి కానీ వాళ్ళ పార్టీ సమావేశాల్లోకి కానీ న్యూస్ ఛానల్ రానకుండా ఆపడం కానీ, కేబుల్ టీవీ ప్రసారాల్లో ఆపడం కానీ, ఇన్ఫాక్ట్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత కూడా ఆపడం కానీ ఇవన్నీ జరిగినాయి. సో కాబట్టి వాళ్ళు చూపించాలనుకుంది చూపిస్తారు తప్పితే వాస్తవంగా జరిగేది చూపించరు. సో వాళ్ళ ఆధీనంలో ఉండేటటువంటి వ్యవస్థ ఏమనంటే స్పీకర్ హ్యాస్ అల్టిమేట్ పవర్స్. నిజమే, స్పీకర్కి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం పవర్స్ ఆర్ అన్లిమిటెడ్, నోబడీ కెన్ క్వశ్చన్ స్పీకర్. బట్ మీడియాని జర్నలిస్టులను ఆపచ్చు, కానీ సోషల్ మీడియాని ఆపడం చాలా కష్టం కదా. సోషల్ మీడియా ఎలా వస్తుంది, సోషల్ మీడియా వీడియోస్ ఎలా వస్తాయి, రిలీజ్ చేసినవి వస్తాయి, అంతే అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఏమి అసెంబ్లీలోకి సెల్ ఫోన్ పట్టుకెళ్ళి సామాన్యులను రికార్డ్ చేయనివ్వరు కదా. ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీలో మొత్తం రికార్డ్ అవుతుంది కదండి, చూస్తే రికార్డ్ అయ్యి బయటికి రావాలంటే ఎవరు ఇవ్వాలి? హూ హ్యాస్ ద పవర్ టు రిలీజ్ ద అసెంబ్లీ రికార్డ్స్? అల్టిమేట్లీ స్పీకర్. మరి ఆల మనిషిని పెట్టుకుని ఆయన ఎందుకు ఇస్తాడు? సో అందుకని మీరు అల్టిమేట్ గా ఇంకా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళరు. లేదు, మన సమయం ఇమ్మని అడుగుతున్నాం, సమయం ఇమ్మని అడుగుతున్నాం. ఇవన్నీ సెకండరీ. లోపల మా మీద దాడి చేస్తారా, విజువల్స్ వస్తాయా? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు మీడియా సమావేశాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అంతకన్నా ఉధృతంగా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో లెక్కలతో సైతం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీలో మీరు అవకాశం ఇవ్వట్లేదు, మాకు సమయం ఇవ్వంటున్నారు. మేము హోదాని ప్రోటోకాల్ కోసం అడగట్లేదు, సమయం కోసం అడుగుతున్నాం. సో మేము అది ప్రెస్ మీట్స్ ద్వారా, ప్రజాక్షేత్రంలో పోరాటాల ద్వారా మేము మా యొక్క పనితీరు ముందుకు సాగుతుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు ఫర్ జాయినింగ్ విత్ us. మాకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము ఖచ్చితంగా ప్రజల వైపుని మాట్లాడతాము, ప్రజా సమస్యలని ఖచ్చితంగా సమస్యలన్నింటినీ క్వశ్చన్ చేస్తామని చెప్పి వైసీపీ చెప్తోంది. సో వాళ్ళు పూర్తిగా అసెంబ్లీ సమావేశాలని బాయ్కాట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఫ్యూచర్లో అయినా వీళ్ళకి తగినట్టుగా సమయం ఇచ్చి అన్ని అనుకూలంగా జరిగితే అప్పుడు చూద్దాం. బట్ ప్రస్తుతానికైతే మేము ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తున్నామని చెప్తున్నారు.